కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు సమయం గడిచిపోతుంది. 2029 ఎన్నికలొస్తాయి. మళ్ళీ మనమే గెలవబోతున్నాం. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పే మాట. ఈ మధ్య కొన్ని సర్వేలు కూడా వైసీపీకి గ్రాఫ్ పెరిగిందని, జగన్‌కి జనంలో ఆదరణ పెరిగిందని, ఆత్మసాక్షి లాంటి సర్వేలు కొన్ని సోషల్ మీడియాలో దర్శనమివ్వటం మనం చూసాం గదా! నిజంగానే వైసీపీ గ్రాఫ్ పెరిగిందా? జగన్‌కి బలం పెరుగుతుందా? జనంలో ఆదరణ పెరుగుతుందా? రియాలిటీ ఏంటి అన్నది చెక్ జేసుకోవాల్సొచ్చినప్పుడు లేటెస్ట్‌గా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే బయటకొచ్చింది. ఈ సర్వేలో వీళ్ళేమో జాతీయ స్థాయిలో జెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్‌డీఏ బలమెంత, ఇండీ కూటమి బలమెంత, ఎవరికెన్ని పార్లమెంటు స్థానాలొస్తాయని చెప్పారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో గూడా జెప్పారు. అసెంబ్లీ స్థానాల లెక్క చెప్పలేదు గానీ, పార్లమెంటు స్థానాల లెక్క జెప్పారు. పార్లమెంటు స్థానాల వారీగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అసెంబ్లీ బలాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు గదా! ఇప్పుడు వాళ్ళు చెప్తుందేందంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 24 లోక్‌సభ స్థానాలు కూటమి గెలిచిద్ది. ఒకే ఒక్క పార్లమెంట్ స్థానం వైసీపీ గెలిచిద్ది. చూడండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తేట ఔట్ ఆఫ్ 25, 24 కూటమి గెలిచిద్ది. కేవలం ఒకే ఒక్క స్థానం వైసీపీ గెలుస్తుంది. మన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో, అంటే అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయిగా. ఆ ఎన్నికల్లో 25 స్థానాల్లో 4 స్థానాలు వైసీపీ గెలిచింది. 21 స్థానాలు కూటమి గెలిచింది. అంటే 2024తో పోలిస్తే వైసీపీ బలం తగ్గింది. ఒక 3 స్థానాలు వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక నేషనల్ సర్వే చెప్తుంది, లోకల్ సర్వే కాదు. వైసీపీ గ్రాఫ్ తగ్గిందనేది నేషనల్ సర్వే చెప్తున్న మాట. ఇంకా మరి దీన్ని బట్టి వైసీపీ గ్రాఫ్ పెరిగిందనుకోవాలా, తగ్గిందనుకోవాలా? జగన్ బలం పెరిగిందనుకోవాలా, తగ్గిందనుకోవాలా? ఈ లెక్క ప్రకారం అయితే గతంలో వచ్చిన 40% ఓట్ బ్యాంక్ వైసీపీకి రాదు. గతంలో వచ్చిన 11 స్థానాలు కూడా డౌటే. అసెంబ్లీకి వాళ్ళు గెలిచిన 11 స్థానాలు కూడా ఇక డౌటే. అయితే నిజంగా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం వైసీపీకి ఇదే దారుణమైన పరాభవం దక్కితే, 2024లో దక్కిన పరాభవం లాంటి పరాభవమే మరొకసారి ఎదురైతే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం నుంచి వైదొలకక తప్పదు. వైసీపీ రికవరీ అయితే ఆ పార్టీ గెటాన్ అయింది. కానీ రికవరీ కాకపోతే, ఒక నాయకుడి ఇమేజ్ పూర్తిగా పడిపోయిన తర్వాత, ఒక పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన తర్వాత, వరుస ఓటములు ఎదురైన తర్వాత, ఒక ప్రాంతీయ పార్టీ ఒక సిద్ధాంతం లేకుండా, ఒక భావాజాలం లేకుండా, కేవలం అధికారం కోసం పుట్టిన పార్టీ, వ్యక్తి ఇమేజ్ ఆధారంగా ఏర్పడ్డ పార్టీ ఇక మనుగడ కొనసాగించడం కష్టం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భావాజాలం ఏమీ లేదు కదా. అది వ్యక్తి ఇమేజ్ ఆధారంగా పుట్టిన పార్టీ, వ్యక్తి అధికారం కోసం పుట్టిన పార్టీ. ఆ వ్యక్తి ఇమేజ్ పడిపోయిన తర్వాత ఇక ఆ పార్టీ మనుగడ కొనసాగించడం చాలా కష్టం అవుద్ది. కాబట్టి 2029 అనేది ఆ పార్టీకి ఒక ఛాలెంజింగ్ ఎలక్షన్. ఆ ఛాలెంజింగ్ ఎలక్షన్‌లో వైసీపీ దారుణమైన పరాభవానికి గురైతే మాత్రం ఇక ఆ పార్టీ ఔట్. ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్తుందైతే అదే.